ఉదయాన్నే హలో అండి, మీరంతా బాగున్నారా? మేము బాగున్నామండి. చూడండి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బోండా చూసారా, ఎర్రగారం ఇవన్నీ వేసేది కూడా రేపు మళ్ళా చూపిస్తాను. చట్నీ ఏరుశనగకాయ పప్పులు, తినే శనగపప్పులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి టమోటా ఇవన్నీ వేసి చేసుకున్నాం. ఇది చట్నీ, ఇది కారం, ఇది ఇడ్లీ. చూసారా ఎంత బాగుందో, తెల్లగా పువ్వులుగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. దీన్ని ఎలా చేయాలి అనేది మాత్రం రేపు మీకు చూపిస్తాను. పిండి కలిపేటప్పుడు చూపిస్తా. ఈ ఇడ్లీకి ఉప్పుడు బియ్యం వచ్చేసి 4 గ్లాసులు, పచ్చి బియ్యం వచ్చేసి 1 గ్లాసు అంతే. కొంచెం మెంతులు వేసేసి నానబెట్టి మెత్తగా, మినపప్పు మర్చిపోయా చెప్పడానికి, ఇవి 2 అది 4, ఇది 1 గ్లాస్ వేసినప్పుడు మినపప్పు 1 గ్లాస్ వేసుకుంటే ఇలాగ మెత్తగా మృదువుగా వస్తుంది ఇడ్లీ. చూసారా, ఇలా వస్తుంది, మెత్తగా ఉంటుంది ఇడ్లీ. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అక్కడ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. బోండా కూడా చూడండి ఎంత బాగుందో, చాలా క్రిస్మీగా ఉంది.